స్త్రీని ప్రేమించినంతసేపు ఏ లోకం ఉండదు పురుషుడికి. ఒక్కసారిగా స్త్రీ ద్వేషించడం మొదలు పెట్టిందంటే ఆ ఇంట్లో పురుషుడు ఏం చూస్తాడంటే ప్రత్యక్ష నరకాన్ని చూస్తాడు. దైవానుగ్రహం ఉన్నవాడే బతుకుతాడు తప్ప మిగిలిన వాడు స్త్రీ యొక్క ఆ శోధన నుండి తప్పించుకోవడం చాలా కష్టం అని బైబిల్ చెబుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. దేవునికి విరోధంగా యోబు తన భార్య మాట్లాడింది. దేవునికి విరోధంగా దావీదు యొక్క భార్య మీకాలు మాట్లాడింది. కానీ దావీదు మీకాలను ఎదిరించాడు. యోబు కూడా తన భార్యని ఎదిరించాడు. దేవుని పక్షిని నిలబడ్డాడు. కానీ ఇక్కడ సొలొమోను అలా కాదు. సొలొమోను ఎదిరించలేకపోయాడు భార్యని. భార్యను మోసలో పడిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా భార్యను విగ్రహారాధన చేయమంటే చేశాడు. విగ్రహాలకు ధూపం వేయమంటే చేశాడు. విగ్రహానికి బలిమంటే చేశాడు. విగ్రహాలకు గుళ్ళు కట్టమంటే కట్టాడు. భార్యను ఏది చెబితే అదే చేశాడు సొలొమోను. దేవుడు